మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సక్కుభాయ్ జీవిత చరిత్ర 2వ భాగము. ఆ క్షణము హృదయాన్ని కరిగించి ద్రవీభృతుని చేస్తుంది. సక్కుభాయ్ ఆర్తనాదం విని భగవంతుని సింహాసనం కదిలిపోతుంది. పండరీనాథుడు తన భక్తురాల్ని కాపాడుటకు త్వరగా వెళ్ళాలి అనుకుంటాడు. జగజ్జనని రుక్మిణీబాయి అక్కడే ఉంటుంది. నిరంతరము ప్రసన్నుడైన శ్రీహరి ముఖారవిందం ఎప్పుడు ఉదాసీనంగా ఉండదు. భక్తుని బాధ భగవంతుని ముఖంలో ప్రకటితమవుతూ ఉంటుంది. వెంటనే రుక్మిణి భగవాన్ని ప్రశ్నిస్తుంది. స్వామి, ఈరోజు మీరేమిటి ఇలా ఉన్నారు? ఏ భక్తుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని అడుగుతుంది రుక్మిణీదేవి. మీ భక్తుల్లో ఎవరు ఇబ్బందిగా ఉన్నారండి? మీ ముఖంలో చిరునవ్వు అనేదే లేదు, ఆతృతగా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది రుక్మిణి. ప్రియా రుక్మిణి, ఎక్కువగా మాట్లాడడానికి సమయం లేదు. సక్కుభాయ్ అనే భక్తురాలు నా కొరకు బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తోంది. ఆమె మన దర్శనార్థం పండరీపురం వచ్చేటికి ఆమె అత్తమామలను బంధించి ఉన్నారు. వెంటనే అక్కడికి వెళ్ళాలి. సర్వవ్యాప్తి అయిన భగవంతుడు అక్కడికి రావడం ఎట్లు? భక్తులతో ఈ ప్రకారంగా ఉండటం ఆయనకు లీలా వినోదనం. వెంటనే మాయమయ్యి భూలోకంలోకి వచ్చేస్తాడు శ్రీహరి. ప్రేమ ఉన్న చోట ప్రభువు ప్రత్యక్షమవుతాడు. వెంటనే శ్రీహరి ఓ అందమైన స్త్రీ వేషంలో సక్కుభాయ్ వద్దకు వెళ్ళి మృదుమధురమైన స్వరంతో ఇలా మాట్లాడతాడు. అమ్మాయి, నేను పండరీపురానికి వెడుతున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతాడు. సక్కు అంటుంది, నాకు రావాలనే ఉంది, నా మనస్సు ఆరాటపడుతోంది, ఎలా రాగలను? నేను ఇక్కడ బందీగా పడి ఉన్నాను. నా వంటి దురదృష్టవంతురాలకి పండరీపురం చూసే భాగ్యం ఉంటుందా అని బాధపడుతుంది. అప్పుడు భగవంతుడు ఇలా చెప్తాడు. చెల్లి, నేను నీకెప్పటికీ తోడు ఉంటాను. నువ్వు విచారంగా ఉండకు. నీ బదులు నేను ఇక్కడ కట్టుబడి ఉంటాను. నువ్వు బాధపడకు, చింతించకు. సక్కుభాయ్ చెప్పేలోగానే భగవంతుడు ఆమె బంధనాలను ఛేదించి ఆమెను పండరీపురం చేరుస్తాడు. చూడండి, ఆహా, ఏం అదృష్టం సక్కుభాయ్ది. ఇలాంటి అదృష్టం ప్రతి వాళ్ళకి జరగాలని మనసు ఉవ్విళ్ళారుతుంది ఈ పుస్తకాలన్నీ చదువుతూ ఉంటే. ఆమెను బంధ విముక్తురాలను చేస్తాడు. శాశ్వతంగా ఆమె బంధాలు తొలగిపోతాయి. ధన్యురాలనయ్యాను అనుకుంటుంది మనస్సులో సక్కుభాయ్. ఇప్పుడు భగవంతుడు కట్టుబడి ఉన్నాడు. ఆనాడు యశోద చిన్ని కృష్ణుని రోటికి బంధిస్తుంది. ఈనాడు భగవంతుడు సక్కుభాయ్ కోసం తనకు తనే ఒక స్తంభానికి కట్టుబడిపోయి ఉంటాడు. స్తంభము అంటే మన దృష్టిలో సక్కుభాయ్ అనే ప్రేమమూర్తి బంధనాలవి. భగవానుడు సక్కుభాయ్ రూపంలో బంధించబడి ఉంటాడు. నిర్దయులైన అత్తమామలు నోటికొచ్చినట్టు తిడుతూ అరుపులు కేకలు వేస్తూ ఉంటారు. ఈ విధంగా 15 రోజులు గడుస్తాయి. అయినప్పటికీ అత్తమామల మనసు కొంచెం కూడా కరగదు. సక్కుభాయ్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. 2 వారాలు ఈ విధంగా అన్నము నీళ్లు లేకుండా కట్టుబడి ఉంటుంది. భర్త అనుకుంటాడు, అయ్యో సక్కుభాయ్ ఈ విధంగా 15 రోజుల నుంచి మా కొరకు అన్నము నీళ్లు లేకుండా ఉంది. ఈమె చనిపోతే నాకు 2వ వివాహం ఎలా అవుతుంది? వేల కొలది రూపాయలు కట్నం ఇచ్చి చేసుకోవాలి కదా, ఎవ్వరూ ముందుకు రారు అనే స్వార్థపూరితమైన ఆలోచన అతడు కట్టివేయబడిన సక్కుభాయ్ దగ్గరికి పెడతాడు. అప్పటికి సక్కుభాయ్ రూపంలో భగవంతుడు ఉదాసీనత మొహం చూసి ఆమె అతన్ని ప్రశ్నిస్తుంది. తీస్తారా, బంధ విమోచనం చేస్తారా, చెయ్యరా అని. అతని హృదయంలో జాలి కలుగుతుంది. క్రూరమైన పనులకు చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. వెంటనే ఆ బంధనాల నుండి విముక్తి కలిగించి తీయని మాటలతో ఆమెను ఓదారుస్తాడు. నేను చాలా నిర్దయుణ్ణి. మా తల్లిదండ్రులు నిన్ను హింసపెట్టారు. నీవు పరమ సాధ్వివి, నన్ను క్షమించి వెంటనే స్నానం చేసి భోజనం చెయ్యి అని వేడుకుంటాడు సక్కుభాయ్ని.
బంధనాలు తొలగించేవాడు అనంత ఆనంద సాగరుడే భగవంతుడు. ప్రతివతి అయిన భార్య వల్లే శాంత స్వభావం గల వినమ్రంతో తలను వంచుకుని నిలబడి ఉంటుంది సక్కుబాయ్. భగవంతుడు అనే సక్కుబాయ్. ఇప్పుడు బంధనాలన్నీ తొలగిపోయాయి. భర్త ఆజ్ఞానుసారము సక్కు రూపంలో ఉన్న భగవంతుడు స్నానం చేసి వంట చేసి స్వయంగా తన చేతులతో ముగ్గురికి తినిపిస్తాడు. ఆనాటి భోజనం ప్రత్యేకమైన రుచితో కూడుకుంది. తల్లిదండ్రులు పుత్రులు ఎంతో ప్రశంసిస్తూ భోజనం చేశారు. కోడలు తయారు చేసిన భోజనం తినే అవకాశం ఇదే ప్రథమం. కోడళ్ళ రూపంలో భగవంతుడు స్వయంగా భోజనం తినిపించే అదృష్టం సక్కు వల్ల ముగ్గురికి కలుగుతుంది. దుష్టులు కూడా భగవంతుని సేవకు పాత్రులు కావడం ఎంత గొప్పతనమో ఆలోచించారా? చూడండి, భగవంతుడు చేసిన ప్రసాదం తినే అదృష్టం వాళ్ళకి కలిగింది. అందరి భోజనాంతం సక్కు రూపంలో ఉన్న భగవంతుడు భోజనం చేసి ఇంటి పనుల్లో నిమగ్నం అవుతాడు. నీళ్లు నింపుట, ఇల్లు పరిశుభ్రం చేయుట, పిండి విసురుట, పాత్రలు తోముట, అత్తగారి పాదసేవ, ఇంటి పనుల్లో ఆమె నిమగ్నమైపోయి ఉండేది. వివిధ రూపధారి భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో బ్రహ్మదేవుడు గోపబాలకులకు వత్సములను హరించినప్పుడు తానే ఒక సంవత్సరము ఆయా రూపములలో ధరిస్తాడు. వారి తల్లులు గోవులు ఆనందం కలిగిస్తాడు. భగవంతుడు అట్టి పనులు ఎంత తేలిక! భగవంతుడు సర్వంతర్యామి. స్త్రీ పురుషుల మొదలైన సమస్త శరీరధారులకు ఒకే అధిష్టాత సర్వమయుడు, సర్వసాక్షి, సర్వధారుడైన ప్రభు, అఘటనాఘటనా సమర్థుడు. సక్కుబాయి రూపంలో ఉన్న భగవంతుడు తన సేవా పటిమ చేత సత్ప్రవర్తన చేత అత్తమామలను సంతృప్తిపరుస్తాడు. వారంతా సక్కుబాయికి అనుకూలంగా ఉండేవారు. వారి ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది. చూడండి, ఈ ప్రసాద మహిమ అదంతాను. స్వయంగా భగవంతుడే వచ్చినప్పుడు వారి ప్రవర్తనలో మార్పు వచ్చుట అనేది ఎంత ఆశ్చర్యము! అసలు సక్కుబాయి పండరీపురం చేరి నామస్మరణతో ఆనంద పారవస్యంతో నిమగ్రాలైపోయింది. భగవంతుని మాయ చేత తనకు బదులుగా మరొక స్త్రీ అక్కడ కట్టబడి ఉంది అనే విషయాన్నే మర్చిపోయింది ఆమె. భక్తగణమంతా చేతులతో తాళ మృదంగాలు వాయిస్తూ భక్తి పారవస్యంతో నాట్యం చేస్తూ చిన్న పెద్ద ధనికుడు పేద అనే తేడా లేకుండా భక్తిలో మునిగిపోయారు. ఆ ఆనందంలో సక్కుబాయి చంద్రభాగా నదిలో స్నానం చేసి భగవంతుడైన పండరీనాథుని దర్శనార్థం గుడివైపు పెడుతుంది. గుడిలో ప్రవేశించి భగవంతుని దర్శనం చేసుకుని ఆనందంలో ఆమె లీనమైపోయింది. భగవంతుడు మనోహరమైన విగ్రహము, పట్టు వస్త్రాలతో, చెవులు మకర కుండలాలతో, సుగంధభరితమైన వక్షస్థలం తులసిమాలతో అలంకరించబడి ఉంటుంది. ఆ సుందర రూప ద్వారా చూసి సక్కు ముగ్ధురాలైంది. ఆమె తాపం శాశ్వతంగా తగ్గిపోయింది. తన దేహస్మృతిని కూడా మరిచిపోయింది. భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేస్తూ ఈ శరీరం ఉండేంత వరకు పండరీపురం విడిచి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేసుకుంటుంది. ప్రేమపూరితమైన సక్కు భగవంతుడైన పాండురంగని ధ్యానంలో నిమగ్రాలై పాండురంగంలో ఐక్యమైపోతుంది. శరీరం అచేతనమై నేల మీద పడిపోతుంది. దైవవశమున కరహట్ గ్రామ సమీపం నుండి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఆ వైపుగా వెళ్ళి సక్కుబాయిని గుర్తించి స్నేహితుని పిలిచి వారందరినీ సహాయంతో సక్కుకి అంత్యక్రియలు చేద్దామని పెట్టుకుంటాడు. రుక్మిణి ఇలా అనుకుంటుంది, ఇదేం ఆశ్చర్యం, ఇక్కడ ఈమె ప్రాణం వదిలింది, ఈమె స్థానంలో కోడలైనాడు నా భర్త, నిజంగా ఆపదలో ఇరుక్కున్నాం అని ఆలోచించి వెంటనే శ్మశానానికి వెళ్ళి అక్కడున్న సక్కు ఎముకలన్నీ పోగు చేసి జీవం పోసి భగవంతుని లీలా విలాసంతో బ్రహ్మాంకమును స్మరించి చేయగల మూల ప్రకృతి స్వరూపమైన రుక్మిణీదేవి లీలతో సక్కు జీవించడంలో ఆశ్చర్యం కలిగించింది అందరికీ. సక్కుబాయి నిద్ర నుండి లేచినట్టుగా లేచి కూర్చుంది. జగన్మాత ఆమెను ఈ విధంగా చెప్పింది, బిడ్డా, నీ శరీరం పండరీపురం వద్ద వదిలిపోనని నీవు ప్రతిజ్ఞ చేశావు కదా, ఆ శరీరం దగ్నమైంది. ఇది మరో శరీరం. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నీకు శుభం అవుతుంది. ఈ ఆదేశానుసారం సక్కు 2 రోజుల తర్వాత యాత్రికులతో కరహడ్ ప్రాంతం చేరుతుంది.
సక్కు రాకనరిగి పండరీనాథుడు సక్కు వేషధారి నీటి కొండ తీసుకుని ఒడ్డుకు వెళ్ళి పూర్వం ఎక్కడైతే సక్కుబాయి వేషం ధరించి పెట్టుకున్నాడో సక్కు అన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఆమె పాశ్చాత్తాపంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదాలు పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతుంది. సోదరి, నీకు చాలా కష్టం కలిగించాను. నీవు నా బదులుగా బంధనాల్లో ఉంటావు. నేను నీ దయచేత భగవాన్ పండరీనాథుడి దర్శనం చేసుకున్నాను. నీవు చేసిన ఉపకారానికి బదులు నేనేమీ ఇవ్వలేకపోతున్నాను. ఆ దేవదేవుని మధురమైన మాటలకు సక్కుబాయి విని ఈ కొండ తీసుకో, నేను వెడుతున్నాను అని చెప్పి అంతర్ధానమవుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. సక్కుబాయి కొండ తీసుకుని ఇల్లు చేరుతుంది. సహజంగా ఇంటి పనిలో నిమగ్నాలవుతుంది. అత్త మామలు భర్త ప్రవర్తనలో విచిత్రమైన మార్పు చూసి ఆమెకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రెండో రోజు పక్క గ్రామం నుండి సక్కుబాయిని శ్మశానానికి తీసుకెళ్లిన బ్రాహ్మడు వచ్చి చూసి ఇంటి పనులు చేస్తున్న సక్కుబాయిని చూసి ఆశ్చర్యపోతాడు. మీ కోడలు పండరీపురంలో చనిపోయిందని చెప్పడానికి వస్తాడు. సక్కు భర్త అత్తగారు, సక్కు పండరీపురం వెళ్ళనే లేదు, నీవు మతిమరుపుతో ఇలా అంటున్నావు అని చెప్తారు. బ్రాహ్మణుడు చాలా చెప్పిన తర్వాత అత్తగారు సక్కుని దగ్గర పిలిచి ఈ విధంగా చెప్తుంది. బిడ్డ, మేము చాలా అన్యాయం చేసి హింస పెట్టాం, ఇక్కడే కట్టివేశాం. ఈ బ్రాహ్మణుడు నీవు పండరీపురంలో చనిపోయినట్టుగా చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఈ మాటలు విని సక్కు ఇట్లు సమాధానం చెప్తుంది. ఒక స్త్రీ ఇటు వచ్చి స్వయంగా కట్టివేయబడింది. నన్ను వదిలేసి అక్కడ పంపించింది. నిజంగా నేను పండరీపురం వెళ్ళాను. అక్కడ ఒకరోజు స్పృహ తప్పి పడిపోయా. తరువాత స్వప్నంలో నేను చనిపోయినట్టు తెలిసింది. కానీ జగన్మాత రుక్మిణీదేవి నన్ను బ్రతికించి తిరిగి ఇక్కడకు పంపించింది. ఆ స్త్రీ కృష్ణానది ఒడ్డుకొచ్చి నాకు ఈ కొండనిచ్చి వెళ్ళిపోయింది. ఈ విధంగా చేయవాడు నిజంగా పండరీనాథుడే. మీరందరూ చాలా అదృష్టవంతులు. మీరు ఆయన్ని దర్శించారు, ఆయన చేతి వంట తిన్నారు, ప్రసాదం మీకు బాగా నచ్చి మీరు మామూలుగా అయిపోయినారు. అది వినగానే అత్తమామలు భర్త ఎంతో పాశ్చాత్తాపం పొందుతారు. తప్పక ఆ పండరీనాథుడు మన ఇంటికి వచ్చాడు. మేము చాలా నీచులం, భక్తిహీనులు. మేము ఆ భగవంతుణ్ణి గుర్తించకుండా ఎన్నో కష్టాలకు గురి చేశాము అని వాళ్ళు చాలా పాశ్చాత్తాపం పొందుతారు. ఇప్పుడు ముగ్గురు హృదయాలు పరిశుద్ధమవుతాయి. ఇక భగవంతుని భజనలో నిమగ్నమవుతారు. సక్కుని గౌరవంగా చూస్తూ ఆమె ఉపకారం చేస్తూ కాలం గడిపేవారు. భగవంతుడు భక్తులకేమీ చేయడు. నిజమైన భక్తి శ్రద్ధలు ప్రేమ ఉండాలి. భగవంతుని వశం చేసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. ఆయన జాతి, కుల, మత భేదాలను విస్మరిస్తాడు. నిజానికి భగవంతుని భక్తుడికి మధ్య ఏ తేడా ఉండదు. ఆ పరమాత్మ విశ్వవ్యాప్తకుడు, సచ్చిదానంద జగద్గురుడే. భక్తుని రూపంలో విహరిస్తూ అజ్ఞానులకు భక్తి అనే సుఖమయమైన మార్గాన్ని చూపించి భక్త జనోద్ధరణ గావిస్తూ ఉంటాడు. పండరీపుర భక్తనాథుడు జై. పండరీనాథుడు అత్యంత దయామయుడు. లక్షలాది భక్తులను దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వారి పాదస్పర్శ కూడా చేసుకోగలుగుతాం. ఈ భాగ్యం కేవలం పండరీపురంలోనే లభిస్తుందని కాదు, మన అంతరాత్మే పండరీపురం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.